బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి కొత్త సెంటర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నూతన చైర్మన్ ముద్నూరి వెంకటరాజు దర్శించుకున్నారు. వాడపల్లి దేవస్థానంకు ఇటీవల నూతన చైర్మన్ నియమితులైన వెంకటరాజు దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ఈతకోట దుర్గమ్మ వారి ఆలయంలో దుర్గామాత ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆయన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చి అమ్మవారి ఆశీర్వాదం అందజేశారు. దర్శనాంతరం ముద్దునూరి మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఈతకోట గ్రామంలోని దుర్గమ్మ వారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కో కన్వీనర్ గండ్రోతు వీర గోవిందరావు, మండల తెలుగు రైతు అధ్యక్షులు ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు మిరియాల రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఈతకోట గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారికి దేవి నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే మన వాడిపల్లి వెంకటేశ్వర స్వామి 7 వారాలు 7 ప్రదక్షిణలాగో ఈ అమ్మవారికి కూడా 9 శుక్రవారాలు 9 ప్రదక్షిణలు అనే దాంతో ప్రజలందరూ కూడా తొండోపందాలకు వచ్చి ఈ రోజుని అమ్మవారిని దర్శించడం జరుగుతుంది. అలాగే వాడిపల్లికి వచ్చే భక్తులు కూడా అధిక సంఖ్యలో ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఇక్కడ బస్ చేయడం, అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఈ సర్పంచ్ గారు, అలాగే మన గుడి దేవస్థానం చైర్మన్ గారు, అలాగే స్థానిక నాయకులు అందరూ కూడా దాన్ని చూడటం చాలా ఆనందదాయకంగా ఉంది. మన రానున్న రోజుల్లో కూడా మనం ఇటువంటి మన దేవాలయాలన్నింటిలో కూడా మనం చాలా ప్రసిద్ధిగా మనం పునర్నిర్మించుకుని, అలాగే ఇంటికి కావాల్సిన వసతులు మౌలిక వసతులు అన్నీ కూడా సమకూర్చుకుని మనం ఈ దేవాలయాన్ని కూడా మనం, ఎందుకంటే మనకి వాడిపల్లి వెంకటేశ్వర స్వామి చాలా